హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ వివరాలు ఈ వీడియోలో తీసుకొచ్చాను. శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ వాళ్ళకి సంబంధించిన ప్రొఫెసర్ అండ్ అసోసియేట్ ప్రొఫెసర్ సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మీకోసం చెప్తున్నాను. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ముందుగా మనం చూసుకుంటే ప్రొఫెసర్ అండ్ అసోసియేట్ ప్రొఫెసర్కి సంబంధించి 61 పోస్టులు అనేది ఖాళీగా ఉన్నాయి. అందులో ప్రొఫెసర్ వచ్చి 17, అసోసియేట్ ప్రొఫెసర్స్కి వచ్చి 44. ఇంకా లాస్ట్ డేట్ టు అప్లై 31 జనవరి 2026 వరకు ఉంది. వివరాలు చూసుకుంటే అసోసియేట్ ప్రొఫెసర్లో 44 పోస్టులు ఉన్నాయి కదా, దాన్ని కేటగిరీస్ చేశారు. ఏ సెగ్మెంట్లో కేటగిరీస్లో డిపార్ట్మెంట్లలో మనకు ఖాళీలు ఉన్నాయి అవన్నీ కూడా డీటెయిల్స్ మనకు నోటిఫికేషన్లు ఇచ్చారు. గుడ్ పార్ట్ ఏంటంటే పే స్కేల్ వచ్చేసి యూజీసీ 2016 ప్రకారం 1,31,400 నుంచి 2,17,100 వరకు అకాడమిక్ లెవెల్ 13A లెవెల్ కింద పే స్కేల్ అనేది అసోసియేట్ ప్రొఫెసర్స్కు ఉంది. అండ్ ఇంకా ప్రొఫెసర్స్కి వచ్చేసి 17 పోస్టులు ఉన్నాయి. అవి కూడా డిపార్ట్మెంట్ ప్రకారంగా వారు ఖాళీలన్నీ కూడా పబ్లిష్ చేశారు. ఇక్కడ వచ్చేసి యూజీసీ 2016 ప్రకారం పే స్కేల్ వచ్చి 1,44,200 నుంచి 2,18,200 వరకు అకాడమిక్ లెవెల్ 14 కింద పే స్కేల్ అనేది ఇస్తున్నాడు. ఇట్స్ ఏ వెరీ గుడ్ ఆపర్చునిటీ, అంటే మంచి జీతం అండి. ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క జాబ్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటున్నాను. ఇక ఎలిజిబిలిటీ మనం విషయాలు చూసుకుంటే ప్రొఫెసర్ పోస్టులకు వచ్చేసి పిహెచ్డి అనేది కంపల్సరీగా ఉండాలని చెప్తున్నారు. అలాగే 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. దాంతోపాటు వాళ్ళు నాస్ రేటింగ్ ప్రకారం 5 లేదా అంతకంటే ఎక్కువగా జర్నల్స్ అనేది పబ్లికేషన్ అనేది జరిగి ఉండాలని చెప్తున్నారు. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి 75 మార్క్స్ ఏపీ అండ్ పిఏబి స్కోర్ ఆధారంగా తీసుకుంటారు. అండ్ 25 మార్క్స్ అనేది ఇంటర్వ్యూ ప్రకారంగా వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారని చెప్తున్నారు. ఇక అసోసియేట్ ప్రొఫెసర్స్కి వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి పిహెచ్డి ఉండాలి. అండ్ మాస్టర్స్ డిగ్రీలో 55% మార్క్స్ అనేది ఖచ్చితంగా పర్సంటేజ్ అనేది ఉండాలి. అండ్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఖచ్చితంగా 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు. అలాగే వాళ్ళు కూడా పబ్లికేషన్స్లో ఉండాలి. నాస్లో 5 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న జర్నల్స్లో కనీసం 7 రీసెర్చ్ పేపర్లు పబ్లికేషన్ అయి ఉండాలని చెప్తున్నారు. సెలక్షన్ వచ్చేసి 75 మార్క్స్ ఏపీ అండ్ పిఏబిఎస్ స్కోర్ ఆధారంగా ఉండాలి, సెలెక్ట్ చేస్తారు. అండ్ 25 మార్క్స్ అనేది ఇంటర్వ్యూకి వాళ్ళు కేటగరైజ్ చేస్తారు. దాని ప్రకారంగా సెలక్షన్ అనేది జరుగుతుంది. ఇక అప్లికేషన్ ఫీజుకి వచ్చేస్తే ఓసీ బీసీ అభ్యర్థులకి 4,000 రూపీస్ అండ్ ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి వచ్చి 2,500 అనేది ఛార్జ్ జరుగుతుంది. దీన్ని పేమెంట్ మోడ్ వచ్చేసి మనం డీడీ వరకే తీయాలండి, మర్చిపోకుండా డీడీ వరకే తీయాల్సి వస్తుంది. అది శ్రీ కొండా లక్ష్మణ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ పేరు మీద పేయబుల్ ఎట్ ములుగు సిద్దిపేట డిస్టిక్ కింద తీయాలి. ఒక్కసారి ఫీజు పే చేసిన వాళ్ళకి మాత్రం రిఫండ్ అనేది జరగదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అని గుర్తుంచుకోవాల్సింది. ఇక ఎలా అప్లై చేసుకోవాలంటే వెబ్సైట్ అడ్రస్లోకి నేను ఇస్తానండి. ఈ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ మనము అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ ఫామ్ని మనం క్లియర్గా నింపాలండి. నింపిన తర్వాత మన యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఆ ఫామ్కి అటాచ్ చేసిన తర్వాత ఒక 5 సెట్స్ వరకు సిద్ధం చేసుకోవాలి. ఈ యొక్క సెట్స్ రెడీ చేసిన తర్వాత మనం ఫీజు కట్టిన డీడీ ఏదైతే ఉందో దాన్ని కూడా అటాచ్ చేయాల్సి వస్తుందన్న. అప్లికేషన్కితో పాటు మనం ఏవైతే అటాచ్ చేయాల్సినాయో చూసుకుంటే లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఒకటి ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. అండ్ మన యొక్క ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దానికి అటాచ్ చేయాలి. రీసెర్చ్ పబ్లికేషన్స్ ఏవైతే వాళ్ళు అడిగారో పోస్ట్ని బట్టి అవన్నీ కూడా మనం దానికి అటాచ్ చేయాల్సి వస్తుంది. ప్లస్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అడిగారు కదా ప్రతి పోస్ట్కి, దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కూడా అటాచ్ చేయాలి. ఇంకా ఏమన్నా మీకు అవార్డ్స్ కానీ మెడల్స్ కానీ వస్తే అవి కూడా సర్టిఫికేట్స్ ఉంటే అవి కూడా అటాచ్ చేయొచ్చు. ఒక 2 టెస్టిమోనియల్స్ అనేది ఖచ్చితంగా రాసి పంపాలి. ఇంకా రిలవెంట్ సంబంధించిన ఏమైనా సర్టిఫికేట్స్ ఉంటే అవి కూడా మనం ఈ యొక్క అప్లికేషన్తో పాటు అటాచ్ చేసి ఈ యొక్క అడ్రస్కి రిజిస్ట్రార్ శ్రీ కొండా లక్ష్మణ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ములుగు సిద్దిపేట డిస్టిక్కి పంపించాలండి. అది ఎప్పటి వరకు వెళ్ళాలి అంటే 31 జనవరి 2026 వరకు సాయంత్రం 4 గంటల లోపు అక్కడికి చేరి ఉండాలి. కాబట్టి మనము ముందే అప్లై చేసుకొని ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకొని ముందుగానే పంపించడం చాలా ఉత్తమం అండి. ఇక
ఇంపార్టెంట్ థింగ్స్ టు రిమెంబర్ ఏంటంటే ఇంటర్వ్యూకి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకి ఎటువంటి టీఏడిఏ వాళ్ళు చెల్లించమని చెప్తున్నారు. ఇంటర్వ్యూ సమయంలో ఫిజికల్ వెరిఫికేషన్ అనేది సర్టిఫికేట్స్ అనేది జరుగుతాయి కాబట్టి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారందరికీ కూడా చెప్పేది ఏంటంటే ఎక్కడైనా తెలంగాణ రాష్ట్రంలో ఏ యూనివర్సిటీలో అయినా పోస్ట్ అనేది ఇవ్వచ్చని చెప్తున్నారు. అండ్ ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించింది ఎనీ అప్డేట్స్ అనేది మనము వెబ్సైట్లోనే చూసుకోవాలని చెప్తున్నారు. అండ్ పూర్తి వివరాల కోసము అప్లికేషన్ ఫామ్స్ కోసము వెబ్సైట్ అడ్రస్ ఇక్కడ ఇస్తున్నాను. అలాగే నా యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా వెబ్సైట్ అడ్రస్ ఇస్తాను. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని అప్లై చేయాలని కోరుకుంటాను. అండ్ ఆల్ ద ఆస్పిరెంట్స్కి ఆల్ ద బెస్ట్ టు దిస్. లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా వెంటనే అప్లై చేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీరు ఖచ్చితంగా షేర్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.